హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఆ మేమైతే బాగున్నాము కాదు, చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. అదే లూలు మాల్కి. ఎక్కడ కానీ సస్పెన్స్ అనేది ఏం లేదు, కానీ లూలు మాల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఏం చూస్తాము, ఏం కొంటాము చూపిస్తాము. ఓకే, వచ్చేసామండి మేమైతే ఇప్పుడు లూలు మాల్కి. అది ఓపెన్ అయ్యి చాలా రోజులైనా సరే మాకు రావడానికి ఇప్పుడు వీలైంది అన్నట్టు. ఇక్కడికి ఎంట్రన్స్ లో ఇలా ఉంది. ఫోటోలు స్టార్టింగ్ గానే ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళింది అబ్బా చింటూ. ఫోటో తీసుకోవడానికి అదేం ఫోజో మరి నాకైతే అర్థం కావడం లేదు. ఫోటో తీస్తున్నాడు బాను. చుట్టూ మొత్తం ఇది చూసేకి నాకు తెలిసి ఇన్నర్బిట్ లాగే ఉంటది. కాకపోతే ఇన్నర్బిట్ మాలో కొద్దిగా పెద్దది, కొద్దిగా కాదు చాలా పెద్దది, అది పెద్దదన్నమాట. అయితే కొత్తది కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బయట గాని మనం ఎంట్రన్స్ లో వచ్చేటప్పుడు గాని అంతా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అనమాట ఇది. అయితే నేను మన ఇన్నర్బిట్ మాల్ లో నేను చూడలేదు కార్. ఇది నేను చూడలే. అమ్మ పడవ అదే కార్లు అంటే మనం అక్కడ చూసుకొని కొనొచ్చు అంట. అదే నేను ఫస్ట్ ఇప్పుడు ఎంట్రన్స్ లో కార్ చూసాను కదా, అదే కొన్ని నేను అయితే ఇన్నర్బిట్ మాల్ లో చూడలేదు. ఉన్నాయేమో మరి నాకైతే తెలీదు. అయితే ఇక్కడ కూడా మనం కొనగలిగే ప్రతి వస్తువు ఉంది. ప్రతిది ఇది దొరకదు అది దొరుకుతుంది అనేది ఏం లేదు, మొత్తం దొరుకుతుంది. మేము ఎక్కగానే ఫస్ట్ మనం అక్కడికి పోగానే మేము చేసింది పైకి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూస్తున్నాం కింద ఎట్లుంది అనేసి ఎంట్రన్స్ లో. అయితే చాలా అంటే ఏమైనా కొత్తగా ఓపెన్ అయింది కదా, కొన్ని బాగానే ఉన్నాయి చాలా వరకు. కూడా చాలా బాగుంది. ఇంకా నేను పోలేదు, పోతున్నాం చూద్దాం ఎన్ని ఫ్లోర్లు ఉందనేసి చూసుకుంటూ వెళ్తాము. ఇప్పుడైతే వెళ్తా అంటారు అనమాట వీళ్ళు పిల్లలు. దాని మీదకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి పోతున్నాడు బాను. వాళ్ళు ఇంకేం ఇది చూద్దాం అది చూద్దాం అనే ఇంట్రెస్ట్ ఏం లేదు అసలు వాళ్ళకి. పోతూనే ఉండరు. నేను మరీ పిలిచినా కూడా పలక్కోకుండా వాళ్ళ కొద్దిళ్ళు అక్కడ చూపించారు కదా ఇప్పుడు. అది 1 గ్రామ్ గోల్డ్ అండి, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా మొక్కలకు వచ్చేసి, ఇంకా మొక్కలు అంటే నాకు బాగా ఇష్టం. అవి అంటే ఒరిజినల్ ఇవి కాదు, డూప్లికేట్ ఫ్లవర్స్ అనమాట. ఆ ఫ్లవర్స్ తీసుకోవాలని బతిమలాడాను నేను, చాలా వరకు బతిమలాడాను నవీన్ కానీ బావను కానీ వాళ్ళు తీసేయడానికి మాత్రం ఒప్పుకోలేదబ్బా. ఒక్క చిన్న మొక్క తీసుకొని ఇంట్లో తీసుకెళ్లి పెడతాము అని ఎంతగానో బతిమలాడినా అయితే చాలా అంత బాగుండాయి. సేమ్ ఇవే మొక్కలు నేను ఇన్నర్బిట్ మాల్ కాదు, ఐకియాలో కూడా చూసాను నేను. ఐకియాలో ఇన్నర్బిట్ మాల్ లో లేవండి అవి, ఐకియాలో ఉన్నాయి. ఐకియాలో చూసా, ట్రై చేసా కొనాలని చూస్తే దాని కాస్ట్లీ చూసినప్పుడు మాత్రం ఎందుకులే బయట ఎక్కడైనా కొనొచ్చు అనే కింద ఆ మొక్క తీసి అక్కడ పెట్టేశారు. నాకంటే ముందే నవీన్ చెప్పేసి వెళ్ళిపోయాడు, నువ్వు ముందు అక్కడ పెట్టేసిరా మొక్కలు అనేసి. అందుకు కాబట్టి మేము చూసుకుంటూ పోతూనే ఉన్నారు. అని వాళ్ళు నేను ఎక్కడ కొనమంటానో అనేసి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా ఆగడం లేదు. వాళ్ళకి నచ్చిన ప్లేస్ అది ఎవరికి ఉపయోగపడే వస్తువు కాదు, కానీ అక్కడ నించొని మాత్రం పిల్లోస్ చూస్తున్నారు. ఈ పిల్లోస్ ఏం అవసరం లేదు. నేను డైనింగ్ టేబుల్ మీద తీసుకోమని కూడా తీసుకోరు, కానీ అదేదో చూసుకుంటున్నారు వాళ్ళు. తీసుకోవడానికి కాదు, జస్ట్ చూడడానికి అనుకుంటా. ఇది వచ్చేసి ఇవి చాలా బాగుంటాయి అసలు హాల్లో పెట్టుకోవడానికి, వాళ్ళకి గోడకి. కనీసం ఇదైనా కొనమని బతిమలాడాను నేను, ఒక్కటైనా తీసుకుంటానని. దాని కొరకే దాన్ని ఇట్లా
బ్యాక్ సైడ్ చూసి దాని రేట్ చూసి అక్కడ పెట్టేసి నువ్వు సైలెంట్ గా రా అంటున్నారు వాళ్ళు. దాని అది మినిమం 1000 నుంచి అవతలే ఉందండి. అది సైజుని బట్టి ఉంది కానీ 1000కి ఇవతలే లేదు, 1000కి అవతల రేటే ఉంది. అది కూడా నవీన్ వద్దనేసి నువ్వేం చూస్తున్నావు ఇక్కడ, వద్దు ఈ రేట్లకు నువ్వు పద అంటే మళ్ళీ అక్కడి నుంచి శివుడు అనుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఈయన మాత్రం చూసుకుంటూ ఎక్కడ ఏడేగా నాగడం లేదు. ఏది ఇది తీసుకుందామని కూడా పోతున్నాం, తీసుకునేటోళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళీ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళాను నేను. అక్కడి నుంచి రావడానికి నాకైతే మనసు ఒప్పలేదు. మనసు ఒప్పక అక్కడికి ఒక్కటైనా కొనాలని నా కోరిక. కానీ నాతోటి వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కటి కూడా కొనలేదు. నాకైతే ఇంట్రెస్ట్ ఉండే కొనాల, ఎట్లా తిరిగి ఒక్క మొక్కైనా తీసుకెళ్లి పెట్టుకోవాలా ఇంట్లో అని. ఏది కూడా ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ 99 రూపాయలు చూపిస్తున్నారు కదా, అది చూసి ఈయనేమన్నాడు అంటే మా బావ తీసుకో అని అన్నాడు. దాని తర్వాత నేను ఆ మొక్క పైకి తీసి దాని రేటు చూసా. ఇంకేమన్నది అక్కడ ఏం మాట్లాడుకు పెట్టేసేయి అన్నాడు. పెట్టేసి సైలెంట్ గా వచ్చేసినాం. దాని మీద ఎంత ఉందో తెలుసా, ఆ ఒక్క మొక్క ఎంత కరెక్ట్ గా 400 ఏమనుకుంటా, 400 500 ఉంది జస్ట్ ఒక్క పీస్. తర్వాత ఇంకా ఈయన చూసుకుంటూ పోతూనే ఉన్నాడు. కానీ నవీను వాళ్ళు చూసేటివన్నీ చెత్త చూసుకుంటూ పోతాను. వాళ్ళు ఏది కొనలే, వాళ్ళు కొనలేదు, నన్ను కొనలేదు అనమాట. అయితే ఈ వస్తువు ఇక్కడ దొరుకుద్ది దొరకదు అనేది లేదండి. షూ సెట్ చేస్తున్నాడు నవీన్. కొన్ని కాదు, వాడైతే కొనడు ఇక్కడ, ఎందుకంటే అంత కాస్ట్లీ రేట్లు ఉన్నాయి. ఎంత క్వాలిటీ కూడా బాగానే ఉంటది. మనం రేట్ చూసుకుంటాం కానీ క్వాలిటీ కూడా బాగానే ఉంది. చూస్తే చూసినంత ఉందండి మాల్. కానీ కింద పైన వరకు మొత్తం ఇగో ఇలా ఉన్నాయి. కింద మొత్తం లోపలికి వెళ్ళాలన్నమాట. మనము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే మొత్తం కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకా ఇవి అవి అనకుండా మొత్తం దొరుకుతాయి. వంటకు సంబంధించినవన్నీ. ఈ పైన మాత్రం ఈ షాపింగ్ ఉంటది మొత్తం. పైన ఈ వస్తువు దొరకదు అనకుండా అన్ని దొరుకుతాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఈయన క్రికెట్ బ్యాట్ వరుణ్ కి, వాడికి దాని మీదే ఉంది క్రికెట్ బ్యాట్ కొనాలనే చూస్తున్నాడు. వాడు క్రికెట్ బ్యాట్ తీసుకోవాలని చెక్ చేసుకుంటాడు పాపం. వాళ్ళ డాడీ అది కూడా తీసేయలేదు. లాస్ట్ కి ఏమన్నాడు, అక్కడ ఒక అతను ఉన్నాడు సేల్స్ మెన్. ఆ అబ్బాయి అక్కడ ఉండంగానే అవన్నీ డూప్లికేట్ అది మంచిది కాదు, ఒరిజినల్ కాదు అన్నాడు. గబిత్తిన ఆ మాట అనేసరికి అక్కడ పెట్టేసిండు చింటూ. పాపం మాడికి ట్రై చేసి చూసిరు కదా, అన్ని చూసుకుంటూ పోతాం. మళ్ళీ చింటూ కాదు, మళ్ళీ నవీన్ కూడా చెక్ చేశాడు. నవీన్ తర్వాత బాను తర్వాత నేను కూడా బ్యాట్ పట్టి చెక్ చేశాను. ఏమో కొనే వాళ్ళలాగా. ఆడ కొన్నికే ఆ బ్యాట్ రేట్ ఎంత చెప్పాలా, జస్ట్ బ్యాట్ ఒక్కటే 3000. అవసరమా? నేను కూడా బ్యాట్ తీసి చెక్ చేసి అక్కడ ఇంకేం మాట్లాడకుండా పెట్టేసాను నేను. వద్దొద్దు అని చెప్పేసా. అంత రేట్ ఉందండి బ్యాట్. ఇంకా నాకు అక్కడి నుంచి ఇంకో ఐడియా వచ్చేసింది. నా కంటికి ఒకటి పడింది. ఏంటంటే అదిగో ఈయన ఒక బ్యాట్ పెట్టాడు, చేత పట్టాడు. వీడేమో ఆ క్రికెట్ సామాన్ కానించి వరుణ్ బయటికి రాలేదు అసలు. వాడికి దాని మీదే ఉంది. నేను వాడు వెయిట్ తగ్గాలని సైకిల్ కొనాలని చాలా రోజులు మించింది మాకు. అయితే మొత్తానికైతే తీసుకోవాలి వరుణ్కి. అయితే నేను ఇక్కడ సైకిల్ చూశాను, దాని మీద రేట్ ఎంత ఉంది తెలుసా, 7800 ఎంత ఉంది. తీసుకుందామని ట్రై చేసిన. వాడిని ఎన్నిసార్లు పిలిచాను, వరుణ్ ఇక్కడికి రా సైకిల్ చూద్దు అని. వాడైతే మాత్రం ఆ క్రికెట్ కిట్ కానించి, అదే క్రికెట్ సామాన్ దగ్గర నుంచి బయటకి కదలలేదు. నేను పిలిచి మౌనంగా ఉండిపోయా. ఇంకా లాస్ట్ కు బానుకు చెప్పా. వాడు వెళ్తున్నాడు పిల్లవనికి. వాడు వెళ్ళి పిలిచినా కూడా వాడు ఏమన్నాడు తెలుసా, నాకు వద్దు సైకిల్, నాకు క్రికెట్ బ్యాట్ కావాలా అని దాన్నే పట్టుకొని ఉన్నాడు వాడు. బయటకి అక్కడికి ఆ సైకిల్ దగ్గరికి మాత్రం రావట్లేదు. మళ్ళీ బాను నా దగ్గరికి వచ్చి వాడికి సైకిల్ వద్దంటమ్మా అంటే ఇంకా సర్లే అని చెప్పి నేనేం చేసుకున్నాను, వెళ్ళిపోయా అక్కడి నుంచి.
మొత్తానికి అక్కడి నుంచి వచ్చేసామండి. ఇంకా చాలా ఉంది వీడియో, నేను తీయలేదు, బయటకు వచ్చేసాము, ఏమీ తీసుకోలేదు. మేము తిన్నది కానీ అక్కడ మేమైతే మధ్యాహ్నం లంచ్ అనేది కాదు కానీ అక్కడ రెస్టారెంట్ లో కూర్చొని తినేసి వచ్చాము. ఆ వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాల్కి మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బాయ్.